ఢిల్లీలో కునాల్ అనే యువకుడి హత్య కేసు రచ్చరేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే స్వయం ప్రకటిత లేడీ డాన్ జిక్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రౌడీ మూకల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ శీలంపూర్లో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న కిలాడి లేడీ పేరు జిక్రా. తనకు తాను గ్యాంగ్స్టర్ గా ప్రకటించుకుంది. ఢిల్లీలో నివాసముంటున్న జిక్రా లోకల్ గ్యాంగ్స్టర్ హషీం బాబా భార్య జోయా దగ్గర బౌన్సర్ గా పనిచేసేది. జిక్రాది మొదట్నుంచి నేర ప్రవృత్తి కలిగిన మనస్తత్వమే. ఆమెకు అండర్వరల్డ్ తో కూడా సంబంధాలున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో సైతం జిక్రా హల్చల్ చేస్తూ ఉంటుంది. తనను తాను లేడీ డాన్ గా ప్రకటించుకుంది. గన్నులతో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండేది. ఈ నేపథ్యంలోనే ఓసారి జైలుకు కూడా వెళ్లొచ్చింది. అయినా ఆమెలో మార్పు రాలేదు. గ్యాంగ్స్టర్ హషీం బాబా చేసిన చాలా అక్రమ పనుల్లో జిక్రాకు కూడా సంబంధమున్నట్టు సమాచారం. డ్రగ్స్ కేసులో హషీం బాబా జైలు పాలైన తరువాత జిక్రా రెచ్చిపోయింది. సొంతంగా ఓ గ్యాంగ్ ను తయారు చేసుకుంది. ఆ గ్యాంగ్ లో 10 నుంచి 12 మంది యువకులున్నారు. జోయాను అడ్డం పెట్టుకుని హషీం బాబాకు మరింత దగ్గర కావాలని చూసింది. డ్రగ్స్ దందాలో అతడితో పాటు భాగం కావాలని అనుకుంది. అయితే ఆమె ప్లాన్ వర్కౌట్ కాలేదు. హషీం బాబాతో పాటు జోయా కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. ఇప్పుడు జిక్రా గ్యాంగ్ వాడుతున్న గన్నుల్ని కూడా జోయానే సప్లై చేసింది. మరోవైపు ఢిల్లీకి చెందిన కునాల్ సింగ్ అనే 17 ఏళ్ల బాలుడికి జిక్రా సోదరుడు సాహిల్తో గొడవ జరిగింది. కునాల్ గ్యాంగ్ సాహిల్ పై దాడి చేసింది. ఈ నేపథ్యంలోనే కునాల్ అతడి గ్యాంగ్ పై మర్డర్ కేసు నమోదైంది. తన సోదరుడిపై కునాల్ దాడి చేయడంతో జిక్రాకు కోపం వచ్చింది. ఎలాగైనా అతడిపై పగ తీర్చుకోవాలని భావించింది. కునాల్ను మర్డర్ చేస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. హత్యకు కొన్ని రోజుల ముందు నుంచే జిక్రా గ్యాంగ్ కునాల్ ఇంటి దగ్గర రెక్కి నిర్వహించింది. ఉదయం కునాల్ పాల ప్యాకెట్ కోసం బయటికెళ్లిన క్రమంలో అతన్ని చంపేశారు. ఈ కేసులో జిక్రా హస్తముందని తేలడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. జిక్రా దగ్గరుండి మరి కునాల్ను హత్య చేయించినట్టు పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు కునాల్ హత్యపై శీలంపూర్లోని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ రోడ్డెక్కారు. జిక్రా అండ్ గ్యాంగ్ అరాచకాలను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు రౌడీ మూకలను నియంత్రించడంలో ఫెయిల్ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో వారిని కంట్రోల్ చేయటం పోలీసుల వల్ల కాలేదు.